హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహేంద్ర ట్రక్ బ్లాగ్స్. చాలా రోజులకు ఒకే నేను వచ్చిన విజయవాడకు వచ్చింది. ఇక్కడ అంటే బండ్ల కూడా ఆనందనగర్ దాటినాక ఉంటుంది. ఎటు మన మనసరవర్ సైడు అక్కడికి వచ్చి కూర్చున్నా. మన వాళ్ళ సైడ్ గలీలో ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. వాళ్ళు టైం పడుతుంది అంటే ఇక్కడనే పెట్టిన బండి. ఫోన్ చేసి ఇప్పుడే పోయి మొత్తము ఇక అప్పుడు వీడియో దీనికి రాలేదు, లోడ్ వేసుకున్నా. మళ్ళీ ఒక బండి వచ్చేసి బోయినపల్లిలో ఉంది, ఖరాబ్ అయిన బండి తీసుకొని రావాలంటే మళ్ళీ రిటర్న్ అయినా అక్కడికి. అదే పొద్దున్న చెప్తే అయిపోవు కదా అని చెప్పేసి అన్న. వాళ్ళుండి లేదు లేదు తీసుకెళ్ళాలి, మాకు అది అప్పటిదాకా మేము అనుకోలేదు, ఇప్పుడే అనుకున్నాము తీసుకెళ్ళాలి, ఎక్స్ట్రా 500 ఇస్తా అంటే మళ్ళీ నేను బోయినపల్లి వెళ్తున్నా. అక్కడికి పోయి బండి ఎక్కించుకొని వచ్చిండు అన్న. అక్కడి వరకు వచ్చిండు, బండి ఎక్కించి మళ్ళీ రిటర్న్లో దిగిపోయిండు ఆయన మళ్ళీ మార్నింగ్ వరకు వచ్చేస్తాను నేను, వెళ్ళిపో అని చెప్తే నేను రిటర్న్ అయినా. సరే బోయినపల్లి వచ్చినాం కదా అని చెప్పేసి మా వాళ్ళ ఇంటికి పోయిన, అన్నం తిన్నా. ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినా. ఆ నుంచి స్టార్ట్ అయ్యేసరికి నాకు దగ్గర నైట్ 10-10:30 అయింది. వెళ్తూనే ఉన్నాయి ఇక చిన్న పాట పెట్టుకొని ఆడిదాకా పోయినా. అది ఏం బండి అనుకుంటా పోయినా. ఆడికి పోతే అది XL100. మా ఈ బండి కోసం వచ్చిందా అనిపించింది. మొత్తానికైతే బండి వేసుకొని స్టార్ట్ అయినాయి. ఇక ఈ బండి తీసుకున్నాక ఇది 4వ సారి ఒక్కనే వెళ్ళడం. ఎప్పుడు మా వైఫ్ వాళ్ళ అన్నయ్య వస్తుండే, ఆయన వేరే కిరాయి ఉండి ఆయన వెళ్ళిపోయిండు. నేను ఒక్కనే వెళ్తాను, అక్కడ అన్లోడింగ్ అక్కడనే ఉన్నా అని చెప్పేసిండు. అట్లా అని చెప్పేసి నేను స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి ఒక్కరిని. మళ్ళీ ఒక దగ్గర ఆగి ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయినా. నెమ్మది వెళ్తూనే ఉన్నాయి. ఇక 50, 55, 70, 57 అట్లా వెళ్తా. ఉంటే నన్ను గుద్దుతుండే. నేను వచ్చిన సఖ్యగా నా బండి కాడికే వచ్చిండు ఫోన్ చూసుకుంటా. మొత్తానికైతే ఇక అన్లోడ్ చేసేసినాం. వీడియో లోడింగ్ అప్పుడు తీయలేకపోయినా, అందుకనే మళ్ళీ కంటిన్యూగా తీస్తున్నాయి. తర్వాత ఇక్కడ బాబాయ్ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్ బాబాయ్ది, అక్కడ పెట్టినాం. అది ఫస్ట్లో బండి మనదే, అది వెనక మనోడి బండి ఉంటుంది. ఈ మొత్తం ఇక హైదరాబాద్ బండ్లు మొత్తము రిటర్న్ కిరాయి బండ్లు ఇవన్నీ. అటు ఆపోజిట్లో ఉంటుంది బాబాయ్ షాపు. పోయి లోపల కూర్చున్నాం. ఇక ఇందులోనే ఉన్నాడు అసలు దొంగ, ఎదురుగా కూర్చున్నాడు మనోడే, ఆయనకు ఆపోజిట్లో ఉన్నారు. తర్వాత తిందామని చెప్తే పోయినాం, 90 రూపాయలు తీసుకున్నాం. బాగుంది ఆ రైస్. తర్వాత మనకి ఇంటికాంచి కిరాయి ఏంటంటే చక్కగా ఇంటికి వచ్చేసిన. రైస్ బ్యాగ్ ఉంది అంటే నైట్ వరకు వెయిట్ చేసిన, నైట్ 2:30 దాకా వెయిట్ చేసిన. అప్పుడు ఫోన్ వచ్చింది బియ్యం ఉన్నాయని. 5 క్వింటాలు 5.5 క్వింటాలు ఉన్నాయి అంటే సర్లే ఎట్లయినా మనకి ఇక్కడ నుంచి 4,500 5,000 పడుతుంది. అది అక్కడి నుంచి సగం కాంచి డైరెక్ట్ ఇంటికి పోయినట్టు ఉంటుంది, ఆంచి చక్కగా హైదరాబాద్ వచ్చేసినట్టు ఉంటుంది, కిరాయి పడుతుంది అని చెప్పేసి సగం రిటర్న్ అయిపోయినా. మార్నింగ్ సూర్యాపేటలో తినేసి ఆంచి నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోయినా. 3 గంటలకు ఆంచి బయలుదేరిన. దగ్గర ఇంటికి వస్తానికి నాకు ఎంత అయింది, 6:30 7 అయింది, 7 అయినట్టుంది అటు ఇటు. ఇంటికి వెళ్ళిపోయినా, బియ్యం వేసుకొని చూసిన పట్ట ఏదని చూస్తే పట్ట లేదు. తీసుకున్న కొత్తలో పట్ట నాకు 2,800 పడింది. అది అటు ఇటు 1 సంవత్సరం వచ్చింది అంతే. విజయవాడలో అది అసలు పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అందరూ మనోళ్ళే ఉంటారు కదా, ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఎవరు తీస్తారులే అని అనుకున్నాం. కానీ చాలామంది పట్ట ఒకటి స్టెఫిన్లు అన్నీ క్యాబిన్లు వేసుకొని పోయారు. కానీ ఎడిపోలే అని చెప్పేసి మేము పైన ఉంచిన. అది పొరపాటు అయింది. స్టెఫిన్ పోతుందని అప్పటికే ఆ నల్లపట్ట ఇంకోటి తెల్లపట్ట 2 కప్పిన. నల్లపట్ట తీసుకుపోయారు. నేను అప్పటికి తినేటప్పుడు వెళ్ళినప్పుడే తెల్లపట్ట కిందికి ఎలాడుతుంది. ఇదేంది కిందికి ఉందేంది అని చెప్పేసి డౌట్ వచ్చింది, కానీ నేను అబ్జర్వ్ చేయలే. తినేసి వచ్చినాక చూసిన, లేదు ఇక పట్ట. తీసుకుపోయారు ఎవరినైనా అడుగుతామన్నాడు, ఎవరిని అడగలేము. ఇటు చూసినా ఏం కనిపిస్తలే. క్యాబిన్లు వేసుకురో వెనక వేసుకురో ఎవరి బండి పోయి చెక్ చేసినా కానీ నేను దొంగలు అని మాట్లాడతారు. అట్లా అని చెప్పేసి ఇక పోయింది ఫ్రెండ్స్ పట్ట. మొత్తానికైతే ఇక లాస్ అయిపోయింది, 2,000 దాకా వేస్ట్. ఇప్పుడు పట్ట తీసుకోవాలంటే 1000 నుంచి 500, 2,000 కావాలి. అసలు ఈఎంఐగా కట్టే అంత సిచ్యువేషన్లో కానీ లేదు పరిస్థితి. దారుణంగా ఉంది అసలు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమన్నా బయటకి కిరాయి వేస్తే పట్టలేదు. ఫస్ట్ ఎవరిని అడుగుదామన్నా కానీ అసలు ఈ ఫీల్డ్లో మనకు తెలిసిన వాళ్ళే లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. తాడైతే ఇంకా పోలే, తాడుంది, 2 తాళ్ళు అయితే ఉన్నాయి. కానీ పట్టానే ఒకటి ఒడ్ల మీద పట్ట ఉంటే మొన్న ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన, అదే ఉంది. మెయిన్ మంచి పట్టనే పోయింది, తీసుకోవాలి పట్ట ఒకటి. అట్లా ఫ్రెండ్స్.